పొడుగులు బుడుగులకు స్వాగతం. పొడుగులు బుడుగులు ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, సరేనా? ఈ కథ పేరేంటంటే కుమ్మరి నరసయ్య. ఈ కథ చదివి వినిపిస్తాను, వినండి. పత్తికొండ అనే ఒక చిన్న ఊరుంది. అది అడవికి దగ్గరలో ఉండేదన్నమాట. అయితే ఆ ఊర్లో ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతని పేరు నరసయ్య. అందరూ అతన్ని కుమ్మరి నరసయ్య, కుమ్మరి నరసయ్య అని పిలిచేవారన్నమాట. అయితే ఈ నరసయ్య బాగా తాగేవాడు అన్నమాట. అందుకని అందరూ తాగుబోతు నరసయ్య, తాగుబోతు నరసయ్య అని పిలిచేవారు. అయితే ఒకసారి ఈ నరసయ్యకి ఒక గాడిద ఉండేదన్నమాట. ఒకసారి ఆ గాడిద కట్టు తెంచుకుని ఊర్లోకి పారిపోయింది. ఎక్కడికి పారిపోయిందో ఏమైందో తెలియదన్నమాట. ఇక ఈ నరసయ్య ఏం చేస్తాడు, ఊరంతా తిరుగుతాడు, ఊరంతా వెతుకుతాడనమాట. కానీ గాడిద జాడ ఏమాత్రం తెలుసుకోలేకపోతాడనమాట. అయితే గాడిదను వెతుకుతూ అలా అలా అడవిలోనికి వెళ్ళిపోతాడు. అయితే సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోయింది అనమాట. ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉందన్నమాట. అయితే అది సాయంత్రం అయిపోయింది కదా, అది తన గుహలోనికి బయలుదేరింది. దాని గుహ ఎక్కడుంది, అడవిలో ఎక్కడో చాలా దూరంగా ఉందన్నమాట. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద గాలివాన మొదలైంది. ఇంకా ఒకటే ఉరుములు మెరుపులు, వాన అయితే జోరుగా పడడం మొదలైందనమాట. అయితే పెద్ద పులి ఇక వర్షంలో తన గుహ దగ్గరికి పరిగెత్తడం మొదలుపెట్టింది. కొంత దూరం వెళ్ళేసరికి దానికి బాగా ఆయాసం వచ్చిందనమాట. ఆగి అటు ఇటు చూసింది. దగ్గరలో ఒక గుడిసె కనిపించిందనమాట. అది గుడిసె దగ్గరికి వెళ్తుంది. తడవకుండా ఏం చేస్తుంది, ఆ చూరు కింద ఒక మూల అలా నక్కి నిలబడుతుందనమాట. అయితే ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంది. ఆమెకి ఈ వాన మీద చాలా కోపం వచ్చేసిందనమాట. ఎందుకంటే ఆ పాపం ఆ గుడిసె పైన అంతా కూడా కన్నాలు ఉన్నాయన్నమాట. కన్నాలంటే రంధ్రాలుండి ఆ గుడిసెలోనికి వాన కురుస్తుందన్నమాట. అందుకని ఆ కన్నాల నుంచి వాన నీరు లోపలికి వచ్చేస్తుంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోతాయి కదా. అలా తడిసిపోతుంటే ఈ ముసలమ్మ కూడా తడిసిపోయిందనమాట. ఇంక గడగడా చనికి వణకడం మొదలుపెట్టిందనమాట. ఇక ముసలమ్మకి బాగా కోపం వచ్చేసి, ఛీ ఛీ, వెధవ కన్నాలు, వెధవ కన్నాలు, వీటితో వేగడం కంటే పులి నోట్లో తలపెట్టడం మంచిది అని ముసలమ్మ కోపంగా గట్టిగా అరిచిందనమాట. అయితే ఈ పెద్ద పులి బయట చూరు కింద ఒక మూల నక్కి నిలబడింది కదా. ఈ పెద్ద పులి ఆ మాటలు వింటుందన్నమాట. విని ఒక్కసారిగా ఉలిక్కి పడుతుందన్నమాట. ఉలిక్కిపడి కన్నాలంటే ఏంటో దానికి తెలియదు. అందుకని ఏమనుకుంటుంది, ఆహా, ఈ కన్నాలు అనేది నాకంటే చాలా పెద్ద జంతువు కావచ్చు. అందుకే ముసలమ్మ అలా అంది. ఎందుకన్నా మంచిది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ కన్నాల కంట్లో పడకూడదు, పొరపాటు నా కన్నాలకి కానీ నేను ఎదురు పడ్డానంటే నన్ను తినేస్తుంది అనుకునే భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఆ పులి ఒక మూల నక్కి ఉంటుందన్నమాట. అదే సమయంలో నరసయ్య అక్కడికి వస్తాడు. అడవిలో వెతుకుతున్నాడు కదా తన గాడిద ఎక్కడుందని. అతను ఇంకా గాడిద కోసం వెతుకుతూనే ఉన్నాడు. పైగా ఎలా ఉన్నాడు, బాగా తాగేసి ఉన్నాడు అనమాట. ఎంత వెతికినా గాడిద కనిపించలేదని చాలా కోపంగా ఉన్నాడు. అందుకని లోపలికి వస్తాడు. వచ్చేసరికి అక్కడ అప్పుడే చీకటి పడుతూ ఉంది. అంత మసక మసకగా ఉందన్నమాట. వెలుతురు సరిగ్గా లేదు. పైగా ఈ నరసయ్య ఎలా ఉన్నాడు, తాగుడు మైకల్లో ఉన్నాడనమాట. ఇంకా అందుకని దూరం నుంచి చూసేసరికి అక్కడ ఉన్న పెద్ద పులి తన గాడిదలాగా కనిపించింది అనమాట. కనిపించేసరికి తన గాడిదే అనుకుని మెల్లగా పులి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ పులి మెడలో తాడు వేసేస్తాడు. తాడు వేసేసి చింతపరికితోటి దాన్ని దంచడం మొదలు పెడతాడు, అంటే కొట్టడం మొదలు పెడతాడు అనమాట. దరిద్రపు గాడిద, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టేవే నాకు, నీకోసం తిరిగి తిరిగి నా ఒళ్ళంతా హూనమైపోయింది అని తిట్టడం మొదలుపెట్టాడనమాట. ఇక పెద్ద పులి బిత్తరపోయింది, ఒక్కసారే భయపడిపోయింది. అయితే పెద్ద పులి ఏమనుకుంది, ఈ నరసయ్యని చూసి వీడే కన్నాలు అనే జంతువు అనుకుందనమాట. అనుకుని ఎదురు తిరిగితే ఏమవుతుందో ఏమో అని, తన ప్రాణాలతో ఉంటుందో లేదో, తినేస్తుందేమో అనుకుని భయపడి కిక్కురు మనకుండా నరసయ్య కొట్టిన దెబ్బలన్నిటినీ భరించుకుంటూ అలాగే ఉందన్నమాట. ఇంటికి పద నీ పని చెప్తా అన్నాడు నరసయ్య. ఇక పులిని ఈడ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోయాడు అనమాట. చేసేది లేక ఈ నరసయ్య వెంట పులి వెళ్ళిపోయింది. నరసయ్య ఏం చేశాడు, ఇంటికి తీసుకొచ్చేసి గా గాడిదను కట్టే కర్ర ఉంటుంది కదా, గుంజ, దానికి వేసి ఈ పులిని కట్టేస్తాడనమాట. తర్వాత లోపలికి వెళ్ళిపోయి మత్తుగా నిద్రపోతాడు. ఇక తెల్లవారింది. తెల్లవారేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా
ఈ నర్సయ్య ఇంట్లో పులి కట్టేసి ఉండడం చూస్తారనమాట. చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఆశ్చర్యపోయి ఇక ఊళ్ళో జనం అందరూ కూడా ఎగబడి వస్తారనమాట. వచ్చి అందరూ చెప్పుకోవడం మొదలుపెడతారు. అబ్బో! నరసయ్య ఎంత గొప్ప వీరుడు. ఇలాంటి వీరుడు లోకంలో ఎక్కడా లేడు అని అందరూ చెప్పుకోవడం మొదలుపెడతారు. ఈ వార్త ఆ నోట, ఈ నోట పక్క ఊరి వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళకి తెలిసిపోతుంది. నరసయ్య ఎంత గొప్ప వీరుడో, అడవికి వెళ్ళి పులిని తీసుకొచ్చి తన ఇంట్లో కట్టేసుకున్నాడు అని చెప్పి అందరూ చెప్పుకోవడం మొదలుపెడతారు. అలా దేశం మొత్తం, ఆ రాజ్యం మొత్తం తెలిసిపోతుందనమాట. వీరుడంటే అలా ఉండాలి, కుమ్మరి నరసయ్యలా ఉండాలి, కుమ్మరి నరసయ్య లాంటి వీరుడు ఈ భూమండలంలోనే లేడు అంటూ అందరూ చెప్పుకోవడం మొదలుపెడతారనమాట. ఒకరోజు ఆ దేశపు రాజుగారికి ఒక పెద్ద కష్టం వచ్చి పడిందనమాట. ఆయనకి పొరుగు రాజుతోటి శత్రుత్వం ఉంది. అందుకని ఇప్పుడు ఆ పొరుగురాజు ఏంటి చెప్పా పెట్టకుండా యుద్ధానికి వచ్చేసాడనమాట. పొరుగురాజు మరి ఈయనకంటే బలవంతుడు, ఈయనకంటే ఎక్కువ సైన్యం ఉందనమాట. ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని ఈ మన రాజుగారికి ఏంటి అంత సైన్యం లేదు కదా. అందుకని ఈయన ఏం చేస్తారంటే, అయ్యో పొరుగు రాజుగారికి ఉన్నన్ని గుర్రాలు, ఏనుగులు మనకు లేవు, మరి మన సైన్యంతోనే యుద్ధం చేయాలి, వాళ్ళని నడిపించడానికి ఒక సరి అయిన ధైర్యవంతుడైన, బలవంతుడైన నాయకుడు కావాలి. మరి సేనాపతి చూస్తేనేమో మొన్ననే చనిపోయాడు. ఇవన్నీ తెలుసుకుని అతను యుద్ధానికి వచ్చాడు ఇప్పుడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి తన మంత్రులందరినీ పిలిచి అడుగుతాడనమాట. అడిగేసరికి ఇక ఈ మంత్రులందరూ మిగిలిన సైనికులు అందరూ విని ఉన్నారు కదా నరసయ్య గురించి. అందుకని అందరూ కూడా ఏకకంఠంతో ఏం చెప్తారంటే, మహారాజా మహారాజా పత్తికొండలో కుమ్మరి నరసయ్య అనేటటువంటి ఒక గొప్ప వీరుడున్నాడు. అతను పెద్ద పులిని కుక్క పిల్లలాగా తీసుకొచ్చి తన ఇంట్లో కట్టేసుకున్నాడు. అంత గొప్ప వీరుడు. కాబట్టి అతన్ని తీసుకొచ్చి సేనాధిపతిని చేద్దాము, చక్కగా యుద్ధం చేస్తాడు, చేయిస్తాడు అని చెప్తారు. మనం తప్పకుండా గెలుస్తాము అని సలహా ఇస్తారనమాట. ఇచ్చేసరికి ఇంకనేం మరి వెంటనే కుమ్మరి నరసయ్యను తీసుకురండి అని రాజుగారు ఆజ్ఞలు జారీ చేస్తారు. అంతే సైనికులందరూ కూడా కుమ్మరి నరసయ్య ఇంటికి పరిగెత్తుతారు. పరిగెత్తి రాజుగారు స్వయం కుమ్మరి నరసయ్యని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా లాక్కొస్తారనమాట. ఇక రాజుగారు ఎదురెళ్ళు మరి ఈ కుమ్మరి నరసయ్యకి స్వాగతం పలుకుతారు. మంచి విందు ఇస్తారు. ఈ రోజు నుంచి నువ్వు మా సేనాధిపతివి, మా సైన్యాన్ని ముందుకు నడిపించాలి, యుద్ధంలో మమ్మల్ని గెలిపించాలి అంటూ రాజుగారు చెప్తారు. ఒక్కసారిగా నరసయ్య అదిరి పడ్డాడనమాట. ఇది ఎక్కడ గొడవ, ఏంటి నేను యుద్ధం చేయాలా, సైన్యాన్ని నడిపించాలా, కనీసం కత్తి ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలియదు. ఇక నేనేం యుద్ధం చేస్తాను, వీళ్ళతో ఏం చేయిస్తాను, ఇప్పుడు నేను కాదు అన్నానంటే ఈ రాజుగారి చేతిలో చచ్చిపోవలసిందే, తల నరికేస్తారు, ఏమిటి దిక్కు అని అనుకున్నాడు. ఈ నరసయ్యకి ఏం చేయాలో ఏంటో కాళ్ళు చేతులు ఏమీ ఆడలేదనమాట. పాప నరసయ్యకి ఇంకా రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదు. బాగా ఆలోచించాడు. సరే తెల్లవారిన తర్వాత మనం బయటికి పంపుతారు కదా మనల్ని, అప్పుడు పారిపోదాం ఏదో ఊరికి అని అనుకుంటాడు. తెల్లవారిన తర్వాత చక్కగా నిద్రలేస్తాడు. నరసయ్య పిల్లిలాగా అడుగులేస్తూ గుర్రపు శాలలోకి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ చాలా గుర్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఒక నల్ల గుర్రం ఉంటే ఆ నల్ల గుర్రం మీద చక్కగా జీను వేసి ఉందనమాట. ఎవరో స్వారీ కోసం దాన్ని సిద్ధంగా పెట్టుకున్నారు. నరసయ్య తిన్నగా దాని దగ్గరికి వెళ్తాడనమాట. అతనికి గుర్రం ఎలా ఎక్కాలో, ఎలా సవారీ చేయాలో కూడా తెలియదు. ఎలాగోలాగా కష్టపడి ఆ గుర్రం పైకి ఎక్కి కూర్చుంటాడు. అలా ఎక్కేటప్పుడు ఏమవుతుంది, అతని కాలు ఆ గుర్రం పట్టీలో ఇరుక్కుపోతుందనమాట. దాన్ని ఎంత తీద్దామని ప్రయత్నం చేసినా సరే అసలు కాలు రావట్లేదు. దాంతో గుర్రం ఏం చేసింది, ముందుకు ఉరికిందనమాట. ఉరికేసరికి గుర్రం రయ్యమని దాటుకుంటూ ముందుకు దూసుకుపోయింది. కోట దాటింది, నగరం దాటింది. నరసయ్యకి చాలా భయం వేసింది. దాన్ని ఆపుదామంటే ఆగట్లేదు. ఇంకా అల్లంత దూరంలో గుడారాలు కనిపించాయి. ఇక పరాయి రాజ్యం రాజు సైనికుల గుడారాలన్నమాట అవన్నీ. ఇక నరసయ్యకి గుండె ఆగినంత పని అయింది. ఓరి దేవుడో, నన్ను ఈ గుర్రం పోయి పోయి తీసుకెళ్ళి శత్రువుల మధ్యలో పడేది కదా, వాళ్ళు నన్ను చంపేయరు కదా అని చెప్పి గుండెలు బాదుకోవడం మొదలు పెడతాడు. గుర్రాన్ని ఆపాలని ఎన్నో తంటాలు పడతాడనమాట. ఏం చేసినా అది ఆగలేదు. కిందకి దూకేయాలి అనుకుంటేనేమో కాలు అందులో ఇరుక్కుపోయింది. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి, లేదంటే ప్రాణాలు దక్కవు అని అనుకున్నాడు అనమాట. ఆ విధంగా గుర్రం దూసుకుపోతుంటే దారిలో చాలా జామ చెట్లు అటు ఇటు వరుసలు కనిపిస్తాయి అనమాట. ఒక జామ చెట్టుని గట్టిగా పట్టుకుంటాడు. దాని బలమంతా ఒడిసి గట్టిగా పట్టుకునేసరికి ఆ గుర్రం వేగంగా వెళ్ళిపోతుంది కదా, ఆ వేగానికి జామ చెట్టు వేళ్లతో సహా పైకి వచ్చేస్తుంది అనమాట. పైకి ఊడొచ్చేస్తుంది. ఇక గుర్రం పోతూనే ఉందన్నమాట.
అప్పుడు గుర్రం మీదేమో నరసయ్య ఉన్నాడు. నరసయ్య చేతిలోనేమో ఒక పెద్ద జామ చెట్టు ఉంది. ఇక దూరం నుంచి పొరుగు రాజ్యం రాజు, సైనికులు అప్పుడే లేచి ఇదంతా చూస్తున్నారు. దూరం నుంచి వస్తున్నటువంటి ఈ నరసయ్య ఒక జామ చెట్టుని ఇలా తీసేయడం, దాన్ని పట్టుకుని రావడం గమనించి వాళ్ళందరూ కూడా అనుకుంటారనమాట, అమ్మ బాబోయ్! ఈ నరసయ్య గురించి మనం కూడా విన్నాం కదా! పులినే పిల్లలాగా సంకనేసుకుని వచ్చాడంట. మరి మనం కళ్ళ ముందు అంత పెద్ద చెట్టుని ఒక్క ఉదుటున చిటికలో జామ చెట్టుని ఊడబీకేశాడు. మరి ఇక మనతో యుద్ధం చేశాడంటే ఇక మనల్ని ఏం చేస్తాడో అని చెప్పి వాళ్ళ ప్రాణాలు పైనే పోయాయి అనమాట. ఇంకా అందరూ పారిపోండి పారిపోండి అని ఒకరినొకరు హెచ్చరించుకుని సైనికులందరూ పరిగెత్తడం మొదలు పెడతారనమాట. దాంతో గుర్రాలు, ఏనుగులు బెదిరిపోయి అవి కూడా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఇంకా అంతా గలాబా అంతా చాలా పెద్దదైపోయింది అనమాట. ఈ పరాయి దేశం రాజు ఆగండి ఆగండి అని తన సైనికుల్ని ఎంత హెచ్చరించినా సరే ఎవ్వరూ ఆగలేదనమాట. ఇక చేసేది ఏమి లేక ఆ పరాయి రాజు ఇంకేం చేస్తాం, మనం ఇంక యుద్ధం ఏం చేయలేము అనుకుని ఆయన కూడా గుర్రం ఎక్కి పారిపోతాడనమాట. అయితే అమ్మయ్య బతికేమరా దేవుడా అనుకుంటాడనమాట నరసయ్య. ఇక చేతిలో ఉన్న చెట్టుని పడేస్తాడు. అయితే ఈ పట్టీలో ఇరుక్కున్నటువంటి కాల్ని మెల్లగా తీసుకుంటాడనమాట. కిందికి దిగి పారిపోవాలని అనుకుంటాడు. ఇంతలో ఈ ఈ నరసయ్య బయలుదేరినప్పుడే సైనికులు చూసి సైనికులందరూ కూడా ఆ నరసయ్య యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు ఒంటరిగా, మనం కూడా వెళ్ళాలని చెప్పి ఈయన వెంబడించారనమాట. ఆ సైన్యం అంతా కూడా జరిగిన తంతు అంతా చూశారు కదా దారి పొడుగున. చూసి అందరు కూడా కుమారి నరసయ్యకి జై, కుమారి నరసయ్యకి జై, నరసయ్యని చూడగానే సైనికులందరూ పారిపోయారు, రాజుగారు పారిపోయారు అని చెప్పి అందరూ జై కొట్టడం మొదలు పెడతారు. ఆ ఊరేగింపుగా కుమారి నరసయ్యని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తే రాజుగారు చాలా సంతోషపడతారు. ఆయన సంతోషం అంతా ఇంత కాదనమాట. నరసయ్యకి గొప్ప సన్మానం చేసి బోల్డని డబ్బు, బంగారు నగలు అన్నిటినీ ఇచ్చి నరసయ్యని ఇంటికి పంపిస్తాడనమాట. ఇది కథ. పొడుగులు బుడుగులు కథ కంచికి మనం ఇంటికి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను.